హోమ్ మినిస్టర్ చనిపోయారు. కార్డియాక్ అరెస్ట్. తెలుగులో చెప్పాలంటే గుండెపోట. పోస్ట్మార్టం రిపోర్ట్లో అలా రాయడానికి డాక్టర్కి నష్టం లేదుగా, లాభమేగా వస్తుంది. లేదంటే విచారణ, కేసు అని చాలా సమస్యలొస్తాయి. అదే చెప్తున్నాను. అందువల్ల డాక్టర్ గుండెపోటని రాసి పెన్నుని మూసేస్తున్నారు. ఎనీమో డౌట్? అది కావాలి. ఓకే. నమస్కారం. అయ్యో, నాకింత మర్యాద ఇవ్వకండి సార్. ఎంతైనా చనిపోయిన మంత్రి గారు కార్యాలయ్యాక ఆ కుర్చీలో మీరేగా కూర్చుంటారు. కూర్చోండి. మీరు చెప్పినట్టే జరుగుతుందా? ఎలక్షన్ జరిగేటప్పుడు చాలా ఎదురు చూసాను తెలుసా. ఎవరు ఆశ చూపించారు? వేరెవరు, మీరే కదా. అలాగా? ఇదంతా రాజకీయమే కదా. సరే, ఏం జరిగినా పర్లేదని నేనే అన్నిటినీ క్షమించాను. ఈయన అదృష్టవంతుడు తెలుసా. పాపం ఆయన నిద్రలో ఉన్నప్పుడే ఎవరికీ తెలియకుండా దేవుడు పైకి తీసేసుకున్నారు. అది కాదు సార్, మంత్రి గారు చనిపోయిన తర్వాత అసెంబ్లీలో లెక్క 70కి వచ్చేసింది కదా. ఇంకా చెప్పాలంటే మెజారిటీ లేని గవర్నమెంట్. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఇప్పుడున్న పరిస్థితిలో అపోజిషన్ పార్టీకి ఒక సీట్ ఎక్స్ట్రా దొరుకుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దానికంటూ పుట్టినవాడేగా మా అన్నయ్య కృష్ణ కొడుకు విశ్వనాథ. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినా ఏంటి, రాకపోతే ఏంటి? వాడు మనకి సపోర్ట్ చేస్తాడా? మన పార్టీ నుంచి స్వయంగా బయటికి వెళ్ళిన మనిషి వాడు కొడుకు. 2 పార్టీలకు సవాలిచ్చి గెలిచేవాడు. అయితే ఏంటి? ముఖ్యమంత్రి గారు ప్రియమైన కుర్రాడేగా విశ్వనాథ. వాడు సపోర్ట్ చేస్తాడనే సీఎం చెప్పారు. సపోర్ట్ దొరుకుతుందా? వచ్చే ఎలక్షన్ లో హోమ్ మినిస్టర్ నువ్వే. చనిపోయే మంత్రి గారు కార్యాలంతా అయిన తర్వాత అందరూ కలిసి పెట్టబోయే మీటింగ్లో నిర్ణయం ఈ నటరాజన్ తీసుకుపోయేదే. అది మారదు, మారనివ్వను. లేదు. ఆగండి అమ్మా, ఆగండమ్మా. సార్, ఇది తప్పు సార్. ఇక్కడ ఇంతమంది సీనియర్స్ ఉన్నప్పుడు నిన్న వచ్చిన కురాన్ని హోమ్ మినిస్టర్ అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? మాకని ఒక విలువ లేదా సార్? అవును, గవర్నమెంట్ పోయినా పర్లేదు. విశ్వనాథ హోమ్ మినిస్టర్ అవడంలో మార్పే లేదు. ఆయనకేం తక్కువైందని? ఆయన సపోర్ట్ ఉండడం వల్ల కదా మనం అందరం కలిసి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. నిజం చెప్పండి మంత్రి గారు, విశ్వనాథన్ని హోమ్ మినిస్టర్ చేయడానికి మినిస్టర్ బాలకృష్ణ గారిని మనుషుల్ని పెట్టి చంపించారా? డియర్ మిస్టర్ మినిస్టర్, మన మాటల్లో నిజాయితీ లేకపోతే ఆ తరువాత ఒక చీఫ్ మినిస్టర్గా నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. అతను నా రాజకీయానికి వెన్నుముక లాంటివాడు. అతను వెళ్లిపోయాడంటే నాకు మంత్రిసభే ఉండదు. రాజకీయ ద్రోహులు, శత్రువులు, రౌడీల చేతుల్లోకి ఈ ప్రభుత్వం వెళ్లకుండా ఉండాలి అంటే విశ్వనాథాన్ని ఖచ్చితంగా మన వైపున ఉంచుకుని తీరాలి. దానికి ఇంకో కారణం ఉంది. వాళ్ళ నాన్నని, అతన్ని కూడా మనం చాలా నీచంగా చూసాం. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను. అందుకే అతను హోమ్ మినిస్టర్ గా చేశాను. ఆ మాటని నేను ఎన్నటికీ వెనక్కి తీసుకోను. బాగుంది సార్, చాలా బాగుంది. అతని దగ్గర సపోర్ట్ అడుగుదాం. అతను తప్పకుండా మనకి సపోర్ట్ చేస్తాడని మీరు చెప్పినప్పుడే నేను ఆలోచించాను. కానీ అది ఇంత పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు. ఈ సమస్యని మీరు మీ మనసు లోపల దాచిపెట్టడమే మంచిది. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ ఎవరని మనం డిసైడ్ చేద్దాం. అలా అయితే నేను ఇచ్చిన మాటకు విలువ ఉందో లేదో అని నేను కూడా కొంచెం ఆలోచించాలి. ఇలా చూడండి సార్, దీనికి మీరు ఒప్పుకోకూడదు. వాడి ఒక్కడి వల్ల పార్టీ ఇంతగా పెరగలేదని మీరు తెలుసుకోండి. మన పార్టీలో 8 మంది ఉన్నాం. అయితే ఆ 8 మందిని వెంటనే తీసేయి. మనం వెంటనే రీఎలక్షన్ పెడదాం. ఈ పార్టీని ఎలా నడిపించాలి, ఏం చెయ్యాలనేది నాకు చాలా బాగా తెలుసు. ఈ పార్టీతో ఇతరులు బంతాడుకోవడానికి నేను ఎప్పటికీ ఇష్టపడను. చనిపోయిన మాజీ హోమ్ మినిస్టర్, ఆయన్ని దించడానికి వీళ్లు ఏమేం చేశారో నాకు తెలుసు. ఇప్పుడు దాన్నే తోడి అపోజిషన్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయంటే అది మాత్రమే వాళ్ళకి సాధకంగా మారుతుంది. ఆయన హార్ట్ అటాక్ లో చనిపోయారు కదా. వద్దు, ముఖ్యమంత్రి మనిషిగా విశ్వనాథ, అతని తల మీదే ఆ క్రీడాని ఉండనివ్వు. నమ్మక ద్రోహం చేసింది తన తండ్రి అయినా ఏంటిప్పుడు? ఇవ్వనివ్వు. ఆయన ఆశపడేలా కొడుకుకి చాలా ఇవ్వనివ్వు. వెన్నపొట్టు పొడిచేటప్పుడు అప్పుడు చూసుకుందాం. అతను పసి పిల్లాడుగా పాపం పదవిలో ఉండనివ్వు. విశ్వనాథన్ అనబడే నేను తెలుగు శాసనసభలో హోమ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని, సంస్కృతిని కాపాడుతానని కుల, మత, జాతి విభేదాలు లేకుండా హోమ్ మినిస్టర్ విశ్వనాథన్ గారు, 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 హోమ్ మినిస్టర్ విశ్వనాథన్ గారు. అనవసర విషయాలు కట్టిపెట్టి మనం విషయానికి వద్దాం. ఇలా చూడండి మిస్టర్ డీజీపీ. సార్, కూర్చోండి.
మీకు తెలియందేమీ లేదు. ఇక్కడున్న సామాన్య ప్రజానీకం కోరుకునేది ప్రశాంతమైన జీవితాన్నే. కానీ అది వాళ్ళకిక్కడ దొరకడం లేదన్నది కూడా నిజమే. సార్, చెప్పాలంటే ఒకే రాత్రిలో మన రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడున్న దేశద్రోహులందర్నీ కూడా పట్టుకుని లేచి నిలబడ్డానికి కూడా వీల్లేని విధంగా చిన్న ట్రీట్మెంట్ ఇస్తే మన దేశ ప్రజలు మర్నాడు సంతోషంగా నిద్రలేస్తారు. కానీ ఈ రాజకీయాలు అదే చెప్తున్నాను. ఈ పాలిటిక్స్ ని అడ్డం పెట్టుకుని ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రౌడీలకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు అంటే మన ఊరి లేడీస్ ఉపయోగించే ఒక వెపన్ ఉందే, అది చీపురి గట్ట. అదే దాన్ని తీసుకుని వాళ్ళందరినీ బోర్లాగా పడుకోబెట్టి ఓ అరగంట సేపు బాగా కుమ్మేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎవ్వడూ మన దేశ పరిస్థితి బాలేదని ఒక్క మాట కూడా చెప్పడంటే నమ్మండి. కరెక్ట్. తను వేసుకున్న యూనిఫామ్ ని ఏ దొంగ స్వామీజీ ఆశ్రమంలోనూ బెడ్రూమ్ లో పడేయకుండా ధనవంతుల డబ్బుకి లొంగిపోకుండా ఉండే ఓ 10 మంది పోలీసుల్ని, ఇదిగో ఈ మీసాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాత్రమే నేను మగాడిని అని అనుకోను ఓ 10 మంది పోలీస్ ఆఫీసర్లు దొరికితే చాలు. సర్టన్లీ ఐ విల్ టేక్ నెసరీ యాక్షన్. బట్ వన్ థింగ్, మీరు చెప్పినట్టుగా 10 మందిని మన డిపార్ట్మెంట్ లో కనిపెట్టడం అంత ఈజీ కాదు సార్. కావాలంటే నేను కనిపెడతాను. మన పోలీసులు వీరత్వంలోనూ ధీరత్వంలోనూ ఎంతో గొప్పవాళ్ళన్న సంగతి తెలుసా? కానీ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి పడేశారు మారుతున్న మన రాజకీయ నాయకులు, మన చట్టాలు. మీకైనా ఇది అర్థమైంది. చాలా సంతోషం. 450 పోలీస్ స్టేషన్లు, 66,000 మంది పోలీసులు ఉండడమే మన దేశ సంపద. ఒక్కసారి ట్రిగ్గర్ ని నొక్కితే నిమిషానికి 800 గుళ్లు బయటకు వచ్చే AK-47 తుపాకులు పెట్టుకున్న తీవ్రవాదులను సంభాళించాలంటే మన పోలీసుల దగ్గర ఉండే తుపాకీలు సరిపోవు. ఒకటి కాలికి గురి పెట్టినట్టయితే గోడ మీద ఉన్న పిల్లికి తగిలే విధంగానే మన వెపన్స్ ఉన్నాయి. అన్నిటినీ మనం మార్చాలి సార్. పక్క రాష్ట్రంలో బాంబు పేలినప్పుడు అది ఇక్కడ జరగదని మనం అనుకుంటూ ఉన్నాం కదా. కానీ అది చెయ్యాలనుకునే వాళ్ళు మన మీసానికి కింద కాదు, మన ముక్కులోకే వెళ్లి కూర్చున్నారు. ఐబీ రిపోర్ట్ ఉంది సార్. కాబట్టి మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ముందు వెనుక కూడా పోలీసులు ఉండాలి. నా ప్రజలకి ఏదైనా సమస్య వస్తే నేను ఏమాత్రం సహించలేను. సామాన్య ప్రజానీకానికి న్యాయం చేయకుండా రాజకీయ నాయకులకి బానిసలుగా ఉండకూడదు మన పోలీసులు. సార్, ప్రజలకు ఏదైనా జరిగిందంటే మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీలాంటి ఒక మంచి నాయకుడు మాకు దొరకడం మాకు ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తోంది. నేను మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తాను సార్. నన్ను మీరు నమ్మొచ్చు. ఎదిరించి నిలబడ్డ వాడికి లొంగిపోకూడదు, శరణన్న వాళ్ళ రక్తం కూడా తాగకూడదు మన పోలీసులు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పత్రికల వాళ్ళు ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నారు. నేను మీతో కలిసి రావడం చూశారంటే వాళ్లకు పండగే పండుగ. మిగతా మంత్రులకు కడుపు మండిపోతుంది. ఇక్కడున్న మంత్రులకి ఎస్కాట్ గా తిరుగుతున్న బళ్ళ డీజిల్ ఖర్చును తగ్గిస్తే చాలు. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా 1 కిలో బియ్యాన్ని 1 రూపాయికే ఇవ్వచ్చు. ప్రజలందరినీ భయపెట్టేలా హారన్ మోగిస్తూ వెళ్లే మంత్రి కారు ఏమైనా అంబులెన్సా? కృష్ణ గారి కొడుకు విశ్వనాథం కారులో వెళ్తున్నప్పుడు ముందు వెనుక సెక్యూరిటీ కావాలని తెలిస్తే పైనుంచి ఆయన కిందికి దిగొస్తారు, పట్టుకుని ఎడాపెడా వాయించేస్తారు. చంపాలనుకున్నవాడు ఖచ్చితంగా చంపి తీరతాడు. కానీ వాణ్ణి ఎదిరించి పోరాడాలని నిర్ణయం తీసుకుంటే రొమ్ము పైకెత్తి రారా అని సవాల్ చేసి పిలవాలి. నిలబడతారు. నిలబడేలా చేస్తాను. హలో, ఎస్ విశ్వం. నేనే నటరాజు. చెప్పండి సార్. లేదు, నువ్వు బిజీగా ఉన్నావా? ఏంటో చెప్పండి. జీవశిక్షణ ఇవ్వబడి 6-7 సంవత్సరాల లోపల ఉన్న కొంతమందిని రిలీజ్ చేయడం గురించి జైల్ రివ్యూ కమిటీకి సంబంధించిన రికమెండేషన్ హోమ్ మినిస్టర్ టేబుల్కి ముందే వచ్చింది. ఆయన దానికి సొల్యూషన్ ఇవ్వకుండా డిలే చేసి, అంటే ఆ సమయంలోనేగా ఆయన చనిపోయారు. ఆ లిస్ట్లో రిలీజ్ చేయాలని పాపం ఒక అమాయకుడు పేరు కూడా ఉంది. 1 మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యమా? చాలా మంచివారు. నువ్వనుకుంటే ఇప్పుడే కదా నేను బాధ్యతలు తీసుకున్నాను. ఫైల్ని చూశాక చెప్తాను. ఏమైంది సార్ బాలసుబ్రహ్మణ్యానికి? అతనెవరో మీకు తెలుసా? తెలుసు సార్. అతను ఒక తీవ్రవాది. నేను నార్త్ జోన్కి ఐజీగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ మాధవనికి ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత సిటీ ఫుల్గా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఏం లేదు సార్, అక్కడ కాన్వెంట్ దగ్గర రోడ్ డైవర్ట్ చేశారు. అందువల్ల బండ్లన్నీ ఇటువైపు వెళ్తున్నాయి.
డోర్ తెరవరా. రేయ్, బయటికి రారా. రేయ్. రేయ్. ఆహా స్కూల్కి వెళ్తున్నావా? టిఫిన్ తిన్నావా? రామారా, బంగారు తల్లి కూర్చోమ్మా, కూర్చో. మెల్లగా వెళ్దామా? ఇంకా వాడు పడుకొని లేవలేదా? పైన కూర్చుని పేపర్ చదువుతున్నారు. సరే సరే, తర్వాత ఎలాగైనా కిందకు వస్తాడు కదా. ఏంటి పొద్దున్నే అత్త కోడలు ఇద్దరు డిస్కషన్ మొదలు పెట్టారు? మా మధ్య 1000 ఉంటాయి, నీకెందుకురా? పక్కకురా. ఎందుకు? నాకు పెడతావా? ఇలాంటివన్నీ నేను పెట్టుకుంటే బాగుండదమ్మా. సరే, ఈ రోజైనా ఆవిడ చెప్పేది వినండి. ఆవిడ మీకోసమే కదా గుడికెళ్ళి మొక్కుకుని వచ్చారు. ఓ అయితే సరే, అమ్మ తీసుకొచ్చిన ప్రసాదాన్ని అమ్మ చేత్తోనే పెట్టనివ్వు. హ్మ్. హ్మ్. అసలు ఈ రోజు ఏంటన్నది నీకు గుర్తుందా? అన్ని రోజులు నాకు ఒకేలా ఉంటాయి కదమ్మా. అన్ని రోజుల్లాగా ఈ రోజేం కాదు, ఈ రోజు నీ పుట్టినరోజు. అవును కదా, అది నేను మర్చిపోయానమ్మా. గంగా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టు. 9 గంటలకి నాకు ఒక మీటింగ్ ఉంది. ఎప్పుడు చూసినా మీ మీటింగ్లే. ఏ రోజైనా అసలు మీరింట్లో ఉంటున్నారా? నువ్వేం పట్టించుకోకమ్మా. అది సరే గాని, పుట్టినరోజు కదా, ఈ రోజు నేను చాలా స్టైల్ గా ఉన్నానా? చాలా బాగుంది. ఎవరు దృష్టి పెట్టరు, భయపడకండి. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో అడ్డు రాకూడదు అని. షో, వదలరా. ఎప్పుడు చూసినా ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తూనే ఉంటావు? నువ్వు మినిస్టర్ అయ్యాక నవ్వుతూ కూడా మాట్లాడట్లేదు. పో. మాటలు కట్టిపెట్టి వెళ్ళి నీ చదువు సంగతి చూసుకో. పోవే. నమస్కారం. ఏంటి సడన్ గా ఇలా వచ్చారు? మన మధ్య ఎందుకని ఫార్మాలిటీస్, ప్రోటోకాల్స్ అంతా? అవునవును, అది నిజమే. కూర్చోండి. నేను నీ టైంని వేస్ట్ చేయాలనుకోలేదు. కొద్ది రోజుల క్రితం నేను నీతో ఒక విషయం చెప్పాను. బాలసుబ్రహ్మణ్యం గురించే కదా? అవును. మీరెందుకు ఈ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? లేదు, ఆయన అడ్వకేట్ నన్ను పిలిచారు. ఆయన బ్యాక్ హిస్టరీని చూసి ఇది మొదటి అటెంప్ట్నే చెప్పారు. తీవ్రవాది డబ్బిచ్చి కొన్న ఒక ట్రైనీ ప్రారంభమే. ఇండియాని వణికించిన ముంబై టెర్రర్ అటాక్ లో పట్టుబడిన అజ్మల్ కశ్యపిక్ కూడా అదే ఫస్ట్ అటెంప్ట్. ఇది అలాంటి కేస్ కాదు, మోసపోయాడు. లేదంటే అతని మంచితనాన్ని చూసి ఇప్పుడే రిలీజ్ చేద్దామని రివ్యూ కమిటీ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తోందా? మన పాత హోమ్ మినిస్టర్ సైన్ చేయకుండా హఠాత్తుగా... సారీ, ఈ విషయం గురించి నటరాజు గారు నా దగ్గరికి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. ఉద్యోగాలు లేని యువకుల్ని వెతికి పట్టుకుని వాళ్ళని తీవ్రవాదుల్లా మార్చేశాడు. మన దేశంలో ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్ట్లు ముంబై, కాశ్మీర్, అస్సాంలో జరిగినట్టుగా ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రంలో కూడా చేయాలనుకున్నాడు. అదే వాడి టార్గెట్, అదే వాడి లక్ష్యం కూడా. ఆ విషయాలన్నీ మన పోలీస్ విచారణ వల్ల తెలియబడింది. మన పోలీస్ గురించి మీకు తెలీదా? దొంగని పట్టుకుంటే రోడ్లో తిరిగేవాడిని పట్టుకుంటారు. అదంతా మారుతుందా? సార్ ప్లీజ్, దీని గురించి ఇంతకు మించి మాట్లాడొద్దు. మీరే స్వయంగా వాడి లాయర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. రికమెండేషన్ కోసం ఎంతమందిని పంపించినా, ఎంత డబ్బిచ్చినా, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి రాయించినా, రివ్యూ గాని రిపోర్ట్ అయినా గాని ఆ రిపోర్ట్లో ఈ హోమ్ మినిస్టర్ విశ్వనాథం సంతకం ఖచ్చితంగా ఉండదు. సో ప్లీజ్. బయటికి వెళ్లే దారి నాకు తెలుసు విశ్వనాథ. అది తెలియని వాళ్ళకి చాలాసార్లు నేర్పించిన వాడు ఈ నటరాజు. అర్థమైందిగా? వస్తాను. అవసరమైతే నేను కూడా ఆ దారి తప్పకుండా తెలుసుకుంటాను. ఎందుకంటే సడన్ గా నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే, మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే కార్డియాక్ అరెస్ట్. ఈరోజు నవంబర్ 14. అఫీషియల్గా ఏ ప్రోగ్రాము లేదు. అయినా సరే సెక్రటేరియట్కి ఒకసారి వెళ్ళి చూద్దాం అనిపించింది. కానీ వెళ్ళడం చాలా మంచిదైంది. లేదంటే ఒకవేళ నాకు తెలియకుండా జోసెఫ్ మాస్టర్ కాదు, జోసెఫ్ అన్న హాస్పిటల్లో ఉన్న విషయం, డిశ్చార్జ్ అయి బయటికి రావడం నాకు తెలిసేవి కావు. నాన్నగారి ప్రాణ స్నేహితుడు, నాకు పాఠాలు చెప్పిన గురువు. అయినా కూడా నేను ఆయన్ని అన్నయ్య అనే పిలిచేవాణ్ణి. ఎందుకంటే మా నాన్నగారు అలా పిలవడం చూసి నేను అలాగే పిలిచాను. తనకు అనవసరమైన వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిన వ్యక్తి. ఇంట్లోనే కూర్చుని సూర్యుడిని కూడా చూడ్డానికి ఇష్టం లేక, తన చుట్టూ చుట్టాలు బంధువులు ఎవరూ ఉండకూడదని ఒంటరిగా జీవించిన వ్యక్తి. ఒంటరి సింహం. లోపలికి రావయ్యా. మినిస్టర్ గారికి మాట్లాడే టైం ఉంటే మాట్లాడొచ్చు. తాగడానికి ఏదైనా కావాలంటే మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయి. వద్దు. అవును, బిజీగా ఊరంతా తిరిగి డ్యూటీ చేస్తున్నప్పుడు
ఈ కమ్యూనిస్ట్ ముసలాన్ని చూడాలని నీకెలా కోరిక పుట్టింది? నాకు ఈ రోజే తెలిసింది మీరు డిశ్చార్జ్ అయిన విషయం. బయటికెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతే అలాగే జరుగుతుంది. ఒక 17 ఏళ్లుగా నాకు బోనస్ అలవెన్సులు ఏమీ రావడం లేదు. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను పోతాను. అప్పుడు నువ్వు నన్ను చూడాలంటే శ్మశానానికే రావాలి. నేను చెప్పేది వినండి. ఎవరైనా ఒక డాక్టర్ని కలిసి చెక్ చేయిద్దాం. పూర్తిగా చెక్ చేయించుకుంటే మంచిది. అవన్నీ ఎందుకో, నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. ఆహా, ఈ పెద్ద బండిలోనే నువ్వు వచ్చావా? పోలీసు బందోబస్తుతో రాలేదా? నేను వద్దని చెప్పేశానన్నయ్య. ఓ నిజాయితీ, అది ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఉంది? అలా ఎవరైనా ఉన్నారా? ఈ ఊళ్ళో నిజాయితీ అనేది ఎవరి దగ్గరైనా నువ్వు చూపించగలవా? నువ్వు బతకడం నేర్చుకోవాలి. నీకొచ్చే ప్రతి అదృష్టాన్ని ఒక్కొక్కటిగా నువ్వు అనుభవించాలి. సాయం చేసిన వాణ్ణి, తోడు వచ్చిన వాణ్ణి నువ్వు మర్చిపోవాలి. వీలైతే వెన్నుపోటు పొడు. అలా చెయ్యని వాణ్ణి ఎవ్వడు ఊరికి వదలడు. వాణ్ణి వీధి కుక్క కూడా తిరిగి చూడదు. అదేరా పార్టీ. పార్టీలో నీతి నిజాయితీలు ఉండకూడదు. హత్యలు దోపిడీలు చేసేవాడికి ఎప్పుడు విలువ. జోసెఫ్ అన్న, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. పోతే పోతాన్రా. నీ వయసులో ఉన్నప్పుడు నేను మీ నాన్న దేనికి భయపడేవాళ్ళం కాదు. ఇప్పుడు భయపడతానా? ముందు పేద ప్రజలకు వాళ్ల స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడాలన్నప్పుడు వాళ్ళందరూ కలిసి నన్ను జైల్లో పెట్టారు. నేను ప్రజలకు ద్రోహం చేస్తున్నాను అన్నారు. చిన్న వయసు నుంచి పార్టీ కోసం పాటుపడ్డ నన్ను దుర్మార్గుణ్ణని చెప్పి దూరంగా తోసేశారు. నా గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా నాకు అనుకూలంగా ఏమీ మాట్లాడలేదు. పదవి వ్యామోహం, దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ రోజున పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని గుక్కెడు నీళ్లు తిండి లేనప్పుడు కూడా మీ నాన్న మొహంలో ఉన్న చిరునవ్వు ఎప్పుడూ చెరిగిపోలేదు. కానీ ఆ రోజే ఆ కళ్ళు చెమర్చడం నేను చూశాను. మీ నాన్న నిజాయితీకి వచ్చిన బహుమతే నీకు దొరికిన విజయం. నువ్వెన్నటికీ ఇది మర్చిపోకూడదు. లేదు జోసెఫ్ అన్న, ఎప్పటికీ అలా జరగదు. నా ప్రాణమిత్రుడి కొడుకుతో నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎటువంటి లెక్క డొక్కలకు లొంగకుండా మీ నాన్న ప్రాణం వదిలేటప్పుడు ఆయన మనసులో ఒక విషయం ఉంది. ఉప్పాడ కాలనీలో పేద ప్రజలకు జరగవలసిన న్యాయం అది చెప్పే పార్టీ మీ నాన్నని బయటకు తోసేశారు. అది నువ్వే సరిచెయ్యాలి. ఆ విషయం కోసం పోరాడినప్పుడు నీ పదవి పోయినా కూడా ప్రజలంతా నీకు తోడుగా ఉంటారు. వెళ్ళిరా అన్నయ్య, చల్లగా ఉండు. మిమ్మల్ని చూడడానికి ఆలస్యమైంది. అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. ఎప్పటికైనా నన్ను చూడ్డానికి వచ్చావు. నేనెప్పటికీ ఇక్కడే ఉంటాను. నేను రాయవలసినవి చాలా ఉన్నాయి. ఈ అద్దె ఇల్లు విడిచి నేనెక్కడికి వెళ్ళాను. అయితే నేను వెళ్ళిరా. అరే అరే, నువ్వు అష్రఫ్? వెళ్తూ ఉండగా విశ్వనాథ్ అన్నయ్య బండి చూశాను, అందుకే వచ్చాను. ఏంటి అన్నయ్య ఒక్కటిచ్చానంటే ఎప్పట్లాగా మాట్లాడితే చాలు. నువ్వు రావడం మంచిదైంది. నీతో ఒక విషయం మాట్లాడాలి. పద. దిలీప్ సార్. నువ్వు అష్రఫ్ బండి వెనకలరా? అలాగే సార్. ముందుగా మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారిని నాన్నగారిని కలవాలి. రా. హలో. పోలీసులు చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఆపారంటే నువ్వేం మాట్లాడద్దు. ఆపు. ఏంటో అడుగు. వెళ్ళొస్తాను. ఈ రోజు ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ ఈ రోజు అయిపోతుంది. మిడ్ నైట్ వరకే ఉంది సార్, రేపు రిన్యూ చేస్తాను. రేపు మీరు కడతారని ఎలా నమ్మాలి? ఇలా అడిగితే ఎలా సార్? ఓ 5-10 ఇచ్చి వెళ్ళవయ్యా త్వరగా. లంచ్ అడుగుతున్నారా సార్? ఏంటయ్యా ఆటలాడుతున్నావా? ఈ రోజు మిడ్ నైట్ వరకు బండి నడపడానికి రైట్స్ ఉంది సార్, మరి ఎందుకు మీకు డబ్బు ఇవ్వాలి? నా దగ్గర ఇంత పొగరుగా మాట్లాడుతున్నావా? ఏంటయ్యా అక్కడ వస్తుందే, అది రాజా సార్ బండి. పంపించండి పంపించండి. ఓకే సార్. ఒరే నీకు ఎంత ధైర్యం, బయటికి రారా, బయటికి.
సార్ వద్దు, అవినీతిపరుడైన పోలీస్ ఎప్పుడు నాకు సెల్యూట్ చేయకూడదు. సార్ అది ఏంటంటే కాకి చొక్కా వేసుకుని నడి రోడ్డు మీద నువ్వు బిచ్చబడుకుంటున్నావు. ఈ సారాలారిని మాత్రం సురక్షితంగా పంపిస్తున్నావు. అది కాదు సార్, అది నీలాంటి అవినీతిపరులైన పోలీసులు ఉండడం వల్లే ప్రజలకు పోలీసుల మీద నమ్మకం పోయింది. సార్ క్షమించండి సార్. ఇది క్షమించడమా? ఎప్పటికీ క్షమించను. దీనికి బదులుగా ఇది తీసేస్తాను. ఎస్ఐ రాధాకృష్ణ, కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండి అంట్లు తవ్వుకుంటూ ఉండు. తప్పుని ఆపడానికే చెయ్యి అడ్డు పెట్టాలి, అడుక్కోవడానికి కాదు. ఇప్పుడు ఈ బండి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా నీకు? తెలుసు సార్. అది చెయ్యి. సరే సార్. అష్రఫ్, వస్తున్నాను సార్.